వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ఐఏఎస్ అధికారుల బదిలీలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా 2వ కలెక్టర్ గా శ్యామ్ ప్రసాద్ ఆధ్వర్యం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో వెనుకబడి ఉన్న మన్యం జిల్లా ప్రాంతంలో 2 ఐటీడీఏలు ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని వెల్లడించారు. మన్యం జిల్లా ఏర్పాటు అనంతరం 2వ కలెక్టర్ గా తాను బాధ్యతలు స్వీకరించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం జిల్లా ఉన్నతాధికారులతో కలిసి మాట్లాడారు. అలా ఒకసారి ఇటువైపు చూడండి సార్. ब्राह्मणे वजन्ते तस्मात् డిప్యూటీ కలెక్టర్ అండి 999. సో నేను ఫస్ట్ ఆర్డీఓగా కూడా నేను ఖమ్మంలో చేశాను. అంటే ఖమ్మంలో పాల్వంచాను. అక్కడ ట్రైబల్ ఏరియాలోనే ఎక్కువగా చేశాను. అది భద్రాచలం దగ్గర ఉంది. దాని తర్వాత మనం టెక్కలి ఆర్డీఓ కూడా చేశాను. సో ఈ ప్రాంతం మీద కొంచెం అవగాహన కూడా ఉంది. టెక్కలికి కొంచెం దగ్గరగా అప్పట్లో పాలకొండ అంతా శ్రీకాకుళంలో ఉండింది కదా. సో దాని తర్వాత పీటీడీఆర్డీఏ కుప్పం స్పెషల్ ఆఫీసర్గా కూడా చేశాను. తర్వాత నేను స్టేట్ లెవెల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కూడా చేశాను ఏపీఐఏఎస్. తర్వాత జాయింట్ సెక్రటరీ టు గవర్నర్ కూడా చేయడం జరిగింది 2 years. తర్వాత పల్నాడు జాయింట్ కలెక్టర్, తర్వాత ఇక్కడికి రావడం. పార్వతీపురం మన్యం జిల్లాకి 2వ కలెక్టర్గా రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ జిల్లా ముఖ్యంగా బాగా వెనుకబడిన జిల్లా ఉత్తరాంధ్రలో. సో ఈ జిల్లాలో మనకి 2 ఐటీడీఏలు కూడా ఉన్నాయి, సీతంపేట అండ్ పార్వతీపురం. సో 1/3 ప్రాంతం మనకి ఫారెస్ట్ ఏరియా కూడా ఉంది ఇక్కడ. సో ఈ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ని కానీ ట్రైబల్ డెవలప్మెంట్తో పాటుగా ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, డెవలప్మెంట్ మీద, మౌలిక వసతుల కల్పన మీద ప్రత్యేకమైన దృష్టి సారించడం జరుగుతుంది. ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అండ్ రానున్న రోజుల్లో క్షేత్రస్థాయిలో ఇంకా ఎక్కువగా విస్తృతంగా పర్యటించి జిల్లా మీద పూర్తిగా విషయం సంగ్రహించిన తర్వాత ఇంకా మరింత చెరువుగా పబ్లిక్ సర్వీస్ చేయడానికి దృఢ సంకల్పంతో ఉన్నాం.